హనుమకొండ జిల్లా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయని రాజేందర్ అన్నారు. ఇక హనుమకొండ వాగ్దేవి కాలేజ్లో ఆవరణలో నాయని విశాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ నేతృత్వంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఇక మహిళలకు ప్రజాప్రభుత్వంలో పెద్దపీట వేయడం జరిగిందని, ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తుందని అన్నారు. కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుందని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాలలో ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారించి ప్రముఖ కంపెనీలతో జాబ్ మేళాను ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. గవర్నమెంట్ నుంచి మనం ట్యాక్సెస్ కడితే జీతాల రూపంగా రావడానికి కానీ ఏ ఆఫీసులు కానీ కంపెనీలు కానీ లేకపోవడం వరంగల్కు నిజంగా కూడా దురదృష్టం. మరి మన ఉద్యోగాన్ని మనం వెతుక్కోవాలి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి అనే సమయంలో ఈ కంపెనీ వారు రావడం నిజంగా కూడా నాకు వారికి చాలా కృతజ్ఞత ఉంది. మీ అందరికీ కూడా వెరీ థ్యాంక్ఫుల్. మరి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి వరంగల్ మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో, ఈ సంవత్సర కాలంలో మనం అందరం చూసినాం. ఎయిర్పోర్ట్ కాడికి మొదలు పెట్టి రింగ్ రోడ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, కాళోజీ కళాక్షేత్రం కానివ్వండి, కాజీపేట్